ఆ మహిళను కుర్చీకి కట్టేసి హంతకుడు ఆమె ఎడమ కాళ్లను ఒక లోహపు వయసులో పెట్టాడు. అతను మెల్లగా బోల్ట్ బిగిస్తుండగా ఆమె కాలు వంకరగా వంగిపోవడం మొదలైంది. ఆ నొప్పికి తట్టుకోలేక ఆమె చివరికి లొంగిపోయింది. ఆమె తన భాగస్వామికి ఫోన్ చేసి రాత్రి 9 గంటలకు విమానాశ్రయంలో యూఎస్బీ డ్రైవ్ను మార్పిడి చేయడానికి ఏర్పాట్లు చేసింది. కానీ అప్పుడు బాస్ ఆమె మళ్లీ మోసం చేయదని నిర్ధారించుకోవడానికి చిన్న కత్తితో ఆమె కాలు గుచ్చాడు. విమానాశ్రయంలో అలెక్సిస్ మరియు బాస్ చేరుకున్నారు. ఆమె భాగస్వామి సాధారణ ప్రయాణికుడిలా నటిస్తూ ఉద్దేశ్యపూర్వకంగా వాళ్లను తగిలి రహస్యంగా ఒక తాళం ఆమెకు ఇచ్చి వెళ్లిపోయాడు. అలెక్సిస్ యూఎస్బీ డ్రైవ్ విమానాశ్రయంలోని ఒక లాకర్లో ఉందని బాస్కు చెప్పింది. ఇది ఒక ఉచ్చు కావచ్చని అనుకున్న బాస్ ఆమెని లాకర్ తెరవమని ఆదేశించాడు. ఆమె లాకర్ తెరిచి అందులో ఉన్న పెట్టెను తీసుకొచ్చింది. అందులో డ్రైవ్ ఉందని చూసినా అతనికి ఇంకా నమ్మకం రాలేదు. తన మనుషులను మళ్లీ చెక్ చేయమని ఆదేశించాడు. అందరి ఆశ్చర్యానికి అలెక్సిస్ నిజంగానే అతన్ని మోసం చేసింది. కోపంతో బాస్ ఆమె గాయపడిన కాలు పట్టుకున్నాడు. కానీ ఆమె అతన్ని తన్ని కింద పడేసింది. అతను తన తుపాకీ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అలెక్సిస్ వెంటనే దాన్ని దూరంగా కొట్టేసింది. ఆ అవకాశంలో బాస్ ఆమె మెడ పట్టుకుని ఇప్పుడు తన నియంత్రణలోకి వచ్చిందని అనుకున్నాడు. నిజానికి అతను వెతుకుతున్న యూఎస్బీ డ్రైవ్ను ఆమె బయటకు తీసింది. అది అతని స్వంత టైలో దాచిపెట్టబడింది. నువ్వు నన్ను తక్కువ అంచనా వేశావు. చిన్న చిరునవ్వుతో అలెక్సిస్ అకస్మాత్తుగా దాడి చేసి ఆ గందరగోళంలో తప్పించుకుంది. బాస్ మళ్లీ తన తుపాకీ పట్టుకున్నాడు. కానీ అప్పటికే పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అతను సాధారణ ప్రయాణికుడిలా నటిస్తూ విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఎగ్జిట్ కి చేరగానే పోలీసులు అతన్ని చుట్టేశారు. అలెక్సిస్ వెనక నుంచి వచ్చి నీ టై సరిగా లేదు అని చెప్పింది. అప్పుడే అతను ఆమె మళ్లీ తనను మోసం చేసిందని గ్రహించాడు. క్షణాలకే పోలీసులు అతన్ని కాల్చి చంపేశారు. అతని శరీరం తనిఖీ చేయగా అనేక వజ్రాలు లభించాయి. దీంతో నిన్న జరిగిన బ్యాంకు దోపిడీ కేసు పూర్తిగా పరిష్కారమైంది.